నమస్తే వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. షుగర్ డాడీ, షుగర్ మమ్మీ ఈ మాటలు వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్న ఈ దరిద్రపు కల్చర్ ఇప్పుడు మెట్రో నగరాల్లో తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసుకుంటే మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు అనే స్థాయిలో కనిపిస్తూ ఉంది. 4 పదుల వయసు 5 పదుల వయసులో ఉన్నటువంటి మగవారికి జీవితంలో కావాల్సినంత సంపాదన, హోదా, లగ్జరీ లైఫ్ అంతా ఉంటుంది. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్కి వస్తే మాత్రం ఏదో మిస్ అవుతున్నటువంటి ఫీలింగ్, కాస్తంత రొమాన్స్, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఫిజికల్ నీడ్స్. సో ఇవన్నీ మిస్సింగ్ అన్న ఫీలింగ్లో ఉండి వాళ్ళు షుగర్ డాడీ అవతారాలు ఎత్తుతూ ఉన్నారు. ముఖ్యంగా డబ్బుకి ఆశ చూపి కొంతమంది యువతలకు ఎరవేసి నీకేం కావాలి, నాకేమిస్తావు అనే ఒక అగ్రిమెంట్తోని ఈ దరిద్రమైనటువంటి కల్చర్ని ఇప్పుడు హైదరాబాద్లో తారాస్థాయిలోకి విస్తరింపజేయడం జరిగింది. పాశ్చాత్య దేశాలకే పరిమితమైనటువంటి ఈ వింత పోకడ ఇప్పుడు హైదరాబాద్లోనూ వేగంగా విస్తరిస్తోంది. డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటి పేర్లతో ఇప్పటికే మారుతున్నటువంటి నగర జీవన శైలిలో తాజాగా షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్ వచ్చి చేరింది. నగరంలో వేల సంఖ్యలో షుగర్ డాడీలు ఉన్నట్లు వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఎవరి షుగర్ డాడీలు? నగరంలో పలువురు బడా వ్యాపారవేత్తలు, ప్రముఖ కంపెనీ సీఈఓలు, ఎండీలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా అత్యంత బలమైన స్థితిలో ఉండి 40 లేదా 50 వయసుకు పైబడినటువంటి వ్యక్తులు తమ కంటే వయసులో చిన్నవారైనటువంటి యువతులతో రొమాంటిక్ బంధాన్ని కొనసాగించడమే ఈ షుగర్ డాడీ కల్చర్. లగ్జరీ లైఫ్ కోరుకునే యువతను వాడుకోవటం, మరోవైపు కొంతమంది యువతలో కష్టపడి పైకి రావటం కంటే సులభంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనే కోరిక బలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. కెరియర్ లో త్వరగా ఎదగాలన్నా, ఖరీదైనటువంటి బహుమతులు పొందాలన్నా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతకాలన్నా ఇలాంటి షుగర్ డాడీలు, మమ్మీలను ఆశ్రయించడమే మార్గమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం మీద నడిచే బంధం, ఈ వ్యవహారం అంతా పూర్తిగా పరస్పర ఒప్పందంలా కనిపిస్తోంది. ఇందులో ప్రేమ, ఆప్యాయతల కంటే అవసరాలే ప్రధానం. షుగర్ డాడీ ఆ యువతకి ఆర్థిక భద్రత కల్పిస్తూ ఆమె ఖర్చులను భరిస్తాడు. ఇందుకు ప్రతిఫలంగా ఆమె నుంచి స్నేహం, సాన్నిహిత్యం, ఎమోషనల్ లేదా ఫిజికల్ సంతృప్తిని పొందుతాడు. నాగరికత పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నటువంటి ఈ వ్యవహారం వల్ల మానవ సంబంధాలు, సామాజిక విలువలు రోజురోజుకి దిగజారిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఈ కల్చర్ మరింత వేగంగా యువతను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి నిర్వహించడం కోసం ప్రత్యేక వెబ్సైట్లు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఆ వెబ్సైట్లను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దాదాపుగా 11,000 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. సో ఈ కల్చర్ పైన ఇప్పటికే చాలా మంది దీనిపైన విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఇంకా స్పందన రాకపోవడంతో చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో దీన్ని కాస్త సీరియస్ గా తీసుకోవాలని ఇప్పటికే చాలా మంది వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.